హాయ్ అందరికీ, వెల్కమ్ టు సూర్య కిచెన్. ఏంటండి, కార్తీక మాసం అయిపోతుంది కదా, మరి వేడి వేడిగా చికెన్ కర్రీ వండి తినడానికి రెడీ అయినా? జోక్ చేస్తున్నానండి, ఏమనుకోవద్దు. కానీ చికెన్ కర్రీ ఎలా చేయాలో చేసి చూపించేస్తున్నాను. గ్రేవీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, చాలా తొందరగా అయిపోతుందండి. మరి ఇది ఎలా చేయాలో చేసి చూపించేస్తున్నాను, చూసి ట్రై చేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. 4 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాక 3 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి ఇలా పొడవుగా కట్ చేసుకుని నూనెలో వేసుకున్నాక బాగా ఫ్రై అవనివ్వాలి. బాగా ఫ్రై అయినాక దీంట్లోనే 1 స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్, ఈ రెండు వేసుకున్నాక బాగా కలుపుకొని మూత పెట్టుకొని గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత దీంట్లోనే 1/2 కేజీ చికెన్ చేస్తున్నాను నేను. ఇది శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్నాక దీన్ని బాగా కలుపుకొని చికెన్లో బాగా వాటర్ వచ్చే వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. దీంట్లోనే 3 స్పూన్లు కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత ఈలోగా మనం 2 టమాటాలని సన్నగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా కారం వేసుకున్నాక కలుపుకొని టమాటాల ముక్కల్ని కూడా ఇలా వేసుకోవాలి. వేసుకున్నాక బాగా కలుపుకొని మూత పెట్టుకొని కొంతసేపు ఉడికించుకున్న తర్వాత మసాలా గ్రేవీ కూడా వేసుకొని మసాలా గ్రేవీకి పట్టా, లవంగ, యాలక్కాయ, దాల్చిన చెక్క, ధనియాలు, జీలకర్ర, అల్లం ముక్క, ఎల్లుల్లిపాయలు. ఈ వీడియో నాకు మిస్ అయింది, అందుకే నేను ఇలా చెబుతున్నాను. ఇది గ్రేవీ చేసుకుని మనం ఇందాక వేసుకున్నాం కదా, అలా వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించినాక చూడండి ఇలా వచ్చింది మన కర్రీ. దీంట్లోనే కొత్తిమీర, కరివేపాకు వేసుకుని రెడీ అయిపోయింది మన చికెన్.